జమ్మూలో తావీ రిజిస్ట్రేషన్ కార్యాలయం పెద్ద స్థలం ఏర్పాటు చేశారు గవర్నమెంట్ వాళ్ళు. ఆర్మీ వాళ్ళు 1,00,000 మంది పైనే ఉన్నారు. అసలు మొత్తం అంతా అన్నమాట. ఫుల్ చెక్కింగు, ఎక్కడికక్కడికి చెక్కింగు. బాగా పగడ్బందీగా ఉంది. బయటికి వెళ్తే లోనకి రాలేం, లోనకి వెళ్తే బయటికి వెళ్ళలేము, అలాంటి పరిస్థితి. ఎండలు బాగా ఉన్నాయి. మేము టోకెన్ అమర్నాథ్ వెళ్తానికి టోకెన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పడ్డ బాధలు మామూలుగా లేవు. జనసందోహం, లక్షల్లో జనం. కూర్చుంటానికి, నుంచుంటానికి, పడుకుంటానికి కూడా ప్లేసులు లేవు. 1.5 పట్టింది టైము. ఒక రాత్రి ఒక పగలు పట్టింది. ఆ జనంలో ఆ టోకెన్లు సంపాదించడం అనేది చాలా కష్టసాధ్యమైంది. ఫుడ్ అది వాళ్ళు ప్రొవైడ్ చేశారు, కానీ ఆ జనంలో మనం ఫుడ్ తెచ్చుకోవడం కూడా చాలా కష్టసాధ్యం. అది ఎక్కడికక్కడికి టెంట్లు వేసారు. ఆ టెంటుల్లో ఉండేవాళ్ళు టెంటుల్లో ఉండారు, ఎలా పడితే అలా ఉన్నారు పాపం. కానీ ఆ టోకెన్లు చేతికి వస్తాయో రావా అన్న లాంటి పరిస్థితి క్రియేట్ అయింది. కానీ ఆ తండ్రి అమర్నాథ్ స్వామి దయ వల్ల ఎలాగోలా మేము టోకెన్ 7వ తారీఖుకి మాకు ఇచ్చారు. మళ్ళీ 7వ తారీఖున టోకెన్ తీసుకుని వెళ్ళి మళ్ళీ ఐడి కార్డు తెచ్చుకోవటానికి మళ్ళీ వేరే క్యాంపస్ ఆఫీస్కి పంపించారు. మళ్ళీ అక్కడ ఐడి కార్డు తెచ్చుకుని మనం అన్నీ రెడీ అయ్యేసరికి 10వ తారీఖు దర్శనం అయింది. బాల్తాల్ నుంచి 10వ తారీఖు దర్శనానికి ప్రొవైడ్ చేశారు. ఎన్నో బాధలు, ఎంతో రిస్క్ పడితే వెళ్ళాం. కానీ మీరు ఆన్లైన్లో పంజాబ్ నేషనల్ బ్యాంకులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని హెల్త్ సర్టిఫికేట్ సంపాదించుకోండి. వాళ్ళే ఒక గవర్నమెంట్ డాక్టర్లు ప్రొవైడ్ చేస్తారు. ఆ డాక్టర్లతో మెడికల్ సర్టిఫికేట్ తీసుకుని పంజాబ్ నేషనల్ బ్యాంకులో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వస్తే బెహల్గాం కానీ బాల్తాల్ కానీ అక్కడ ఆఫీసులకు వెళ్తే వాళ్ళే ఐడి కార్డులు ఇస్తారు. చాలా ఈజీ మార్గంలో స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలా రాకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ జమ్మూలో చేసుకోవాలనుకుంటే ఇలాంటి బాధలు పడక తప్పదు. పోయిన సంవత్సరం బాగానే అయినాయి అంట. ఈ సంవత్సరం జనం ఎక్కువ పెరగటం మూలంగా అంతా సిస్టమ్ అంతా మార్చేశారు. పాప మా టూరిస్ట్ వాళ్ళకి కూడా తెలియలేదు ఇలా ఉంటుందని. కానీ ప్లాన్లు అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి. కనుక మేము ఇచ్చే సందేశం అంటే మేము పొందిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాం. మీరు ఎంత మటుకే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకుని రాజమార్గంలో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవటం అంత ఉత్తమం లేదు. ఇలా వచ్చి ఇలా బాధలు పడి ఇలా చేసుకుని వెళ్తే అవుతుంది, కానీ ఎప్పుడు అవుతుంది అనేది మనకు తెలియదు. ఎందుకనంటే పెద్ద వయసు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. కనుక మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి, మేము ఇచ్చే సందేశం. కానీ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ పడ్డ కష్టమంతా అది పోయింది. చాలా హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఉన్నాం. కానీ రిస్క్ ఉంటుంది, ఆలోచించండి. మా మేడం సుగుణ గారు అనుభవంతో చెప్తారు, వివరిస్తారు, వినండి, అర్థమవుతుంది. వస్తే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడి నుంచి ఆన్లైన్ చేసుకొని రండి. దయచేసి ఆఫ్లైన్ నమ్ముకొని, టూరిస్టులు నమ్ముకొని దయచేసి ఎవరు రాకండి. వస్తే చాలా ఇబ్బందులు పడతారు. ఆన్లైన్ చేసుకొని వస్తే మీరు చక్కగా వచ్చే ఆన్లైన్ చేసుకొని వస్తే ఎక్కడి నుండి బయలుదేరారు అక్కడి నుంచి జమ్మూకి వస్తారు. జమ్మూ నుండి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. క్యాంప్ ఆఫీస్ నుండి మీరు చక్కగా మీకు టోకెన్ ఇస్తారు. అక్కడి నుంచి మీరు ఎంచుకున్న బాల్తాల్ కానీ బెహల్గాం కానీ వెళ్ళి స్వామివారిని చక్కగా దర్శనం చేసుకొని దివ్యంగా వెళ్ళవచ్చు. అలా మీకు తక్కువ ఖర్చు అవుతుందండి. మీరు ఇట్లా కనుక వస్తే ఆఫ్లైన్ ద్వారా నమ్మకం టూరిస్టుల ద్వారా వస్తే మీకు ఎక్కువ ఖర్చు అవుతుంది. చాలా ఇబ్బంది పడతారు. డబ్బు సంగతి కాదు కానీ చాలా ఇబ్బంది పడతారు. దయచేసి మీ నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు కనపడేది సింధు నది, జమ్మూ సింధు నది ఇప్పుడు కనిపించేది. జమ్మూ రఘునాథ స్వామి టెంపుల్. ఫస్ట్ రఘునాథ స్వామి దర్శనం చేసుకున్నాక అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. రఘునాథ స్వామి టెంపుల్కి వెళుతున్నాము. జమ్మూలోని ప్రసిద్ధిగాంచిన రఘునాథ ఆలయం శ్రీరాముడికి అంకితం చేయబడింది. దీనికి 1835 డోగ్రా వంశానికి చెందిన మహారాజా గులాబ్ సింగ్ ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలో ఇది ఒకటి. ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన విశేషం ఏంటంటే నిర్మాణం. ఇది మొత్తం కూడా 7 దేవాలయాలకు సముదాయం. ప్రతి గుడికి ప్రత్యేకంగా ఆకాశానికి తాకిన శిఖరాలు ఉంటాయి. దేవతలు ఇక్కడే ప్రధాన దైవం శ్రీరాముడు, మహావిష్ణువు అవతారం. ఆలయం లోపల రామాయణం, మహాభారతం, భగవద్గీతలోని ఘట్టాలు తెలిపే అందమైన పెయింటింగ్స్ ఉంటాయి. ప్రత్యేకత: గర్భగుడిలో పలు గోడలు బంగారు తాపడం చేసిన రాతి పలకలతో అలంకరించబడి ఉంటాయి. ఇది రఘునాథ స్వామి. ఇప్పుడు కనిపించేది ఆంజనేయ స్వామి. రఘునాథ స్వామి సాలగ్రామాల్లో
విష్ణు రూప అవతారంలో దర్శనమిస్తారు. అసలు చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది. చాలా ఇందులోనే శివాలయాలు కూడా ఉన్నాయి. వైష్ణవి మాత టెంపుల్ ఉంది. వైష్ణవి మాత టెంపుల్, శివాలయాలు, దుర్గామాత, మొత్తం అందరు దేవతలు ఉంటారు. అన్ని గుళ్ళు, ఉపదేవాలయాలన్నీ ఉన్నాయి. చాలా పెద్ద గుడి. రఘునాథ స్వామి, ఇప్పుడు కనిపించే స్వామి రఘునాథ స్వామి దర్శనమిస్తున్నారు. చూడండి, చాలా అద్భుతంగా, చాలా చాలా బాగుంటుంది గుడి. కానీ స్వామికి పూజలు అవన్నీ కూడా మన గోత్రనామాలు ఇవన్నీ చెప్తే కూడా చక్క వివరంగా చేస్తున్నారు. పురాతన దేవాలయం. ఇక చూడండి ఎంత బాగున్నారో. సాలగ్రామాల్లో ఉంటారంట మహావిష్ణువు, లక్ష్మీదేవి. ఇక్కడ ఈ గుడిలోనే వైష్ణవి మాత గుడి ఉంది, దుర్గామాత గుడి ఉంది, శివాలయం గుడి ఉంది, స్ఫటిక శివలింగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. స్ఫటిక శివలింగాల విశిష్టత కూడా మీకు నేను చెప్తాను. ఇక చూడండి సాలగ్రామాలు కనిపించేది. ఈ సాలగ్రామాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. శ్రీరాముడు అసలు మెయిన్ ప్రధాన ఆలయం శ్రీరాముడికి అంకితం చేశారంట. ఆ స్వామి మనకి మహావిష్ణువు అవతారంలో సాలగ్రామంలో మనకి దర్శనమిస్తారనమాట. అందుకనే చూడండి అమ్మవారు కూడా ఎంత బాగుందో, స్వామివారు ఎంత బాగున్నారో. ఇప్పుడు వచ్చేది శివుడు. శివుడు గురించి స్టోరీ వివరిస్తాను. శివలింగం గురించి కూడా మీకు వివరిస్తానండి. జమ్మూలోని ప్రసిద్ధి రఘునాథ స్వామి ఆలయం సముదాయంలో స్ఫటికం స్వచ్ఛమైన స్ఫటికరాయితో తయారు చేసిన శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయానికి 1835లో డోగ్రా పాలకుడు మహారాజు గులాబ్ సింగ్ నిర్మించారు. ఇక్కడ ప్రధాన ఆలయం శ్రీరాముడికి అంకితం చేయబడినప్పటికీ స్ఫటికానికి పరిసరాల్లో ఉన్న ఈ ఆలయంలో అద్భుతమైన స్ఫటికలింగాలు కొలువై ఉన్నాయి. ఈ శివలింగం స్వచ్ఛమైన స్ఫటికం అనేది సహజ సిద్ధమైన ఖనిజం. దీనికి క్వార్టంజా అని కూడా అంటారు. ఈ స్ఫటికలింగానికి ప్రత్యేక పూజలు చేసినప్పుడు దీపం కాంతి కిరణాలు పడి లింగం అగ్నిజ్వాలలా ప్రకాశిస్తుంది. రాత్రి వేళలో ఈ స్ఫటికలింగానికి కాంతి చాలా అద్భుతంగా ఉంటుంది. స్ఫటికలింగం అభిషేకం దర్శించటం మనకు ప్రశాంతత వస్తుంది. రఘునాథ స్వామి గుడిలో 33 కోట్ల దేవతల విగ్రహాలు ఉన్నాయని చెప్తారు. రఘునాథ స్వామి టెంపుల్ ప్రధాన దైవం శ్రీరాముడు అవతారం. మహావిష్ణువు సాలిగ్రామంలో ఉంటారు. ఇక్కడ సాయిబాబా, ఇప్పుడు నేను చెప్పాను కదండి, స్ఫటికలింగంలో అగ్నిజ్వాల కనిపిస్తుంది చూడండి. ఆ లింగంలో అగ్నిజ్వాల, అది మనం వెలిగించే దీపం అగ్ని రూపంలో దర్శనమిస్తాడు స్వామి. పైన నటరాజు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు. ఎంత అద్భుతమో చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ సింధు నది డాము జమ్ము. ఈ రఘునాథ స్వామి వైష్ణవి మాత, అమ్మ వైష్ణవి మాత దర్శనం. ఇక్కడ అందరూ ఒక దేవత కాదండి, మొత్తం దేవుళ్ళందరూ ఉంటారు. సాలగ్రామాలు. ఇక సాలగ్రామాల్లో శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు మనకి. ఇక్కడ స్వామివారు, అమ్మవారు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి. అసలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నీ కూడా. దుర్గామాత, అందరు దేవుళ్ళు ఉంటారండి. ఒక దేవుడు ఉన్నారు లేరని కాదు, మొత్తం అన్ని దేవతలు ఉంటారు. అన్ని దేవతల దర్శనం వస్తుంది. శివలింగానికి మనం అభిషేకాలు కూడా చేసుకోవచ్చు. మనమే స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. అంత అద్భుతమైన చుట్టూ గార్డెను చూడముచ్చటగా ఉంటుంది. చుట్టూ గార్డెను, పెద్ద టెంపుల్. అందరూ కూడా జమ్మూ వచ్చినప్పుడు చూడండి రఘునాథ స్వామి టెంపుల్. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.